ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హత్య రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నిన్న ఎల్కారం గ్రామంలో జరిగిన చింతలపాటి మధు హత్యను కాంగ్రెస్ గుండాలు చేశారంటూ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని సూర్యాపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య అన్నారు. మధు హత్యకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, కావాలనే కాంగ్రెస్ పార్టీపై జగదీష్ రెడ్డి బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలను ఎన్నడూ ప్రోత్సహించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. మధు హత్య పాత కక్షలతో జరిగిందా, వ్యక్తిగత కక్షతో జరిగిందా అనేది పోలీసు విచారణలో తేలక ముందే జగదీష్ రెడ్డి తనే న్యాయ నిర్ణయితగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. పెద్దలందరికీ పేరు పేరున జిల్లా కాంగ్రెస్ కార్యవర్గానికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, కౌన్సిలర్లకు, ముఖ్య నాయకులకు, పట్టణ అధ్యక్షుడు, ఫ్లోర్ లీడరు, నేను, పట్టణాధ్యక్షుడు అమ్జద్ అలీ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబీ, అదేవిధంగా జిల్లా కోశాధికారి అఖిలేటి సీనన్న, వాసు, రాము, వెంకటన్న, జానన్న, రహీంబాయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తిత్తమల రమేష్ అన్న, ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా దొంగరు గోవర్ధన్ అన్న, మధుకర్ రెడ్డి అన్న, బొల్తాస్, పడిదల రవన్న, దొంగరు గోవర్ధన్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు సీనన్న, వెంకన్న, అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న ఎలకారంలో జరిగినటువంటి చింతలపాటి మధు హత్య విషయంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇది కాంగ్రెస్ గుండాలు చేసిన హత్య అని, ఇది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళే చేసిరని చెప్పి ఒక నిరాధారమైన తప్పుడు ఆరోపణ చేసిన దాన్ని మేము తీవ్రంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది జగదీశ్వర్ రెడ్డి గారి మాటలు, ఇంకా కొంతమంది చోటా మోటా లీడర్లు చేసిన మాటలు. నేను వాళ్ళ జోలికి పోట్లేను, కానీ ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డి గారు మా నాయకత్వం మీద, మా పార్టీ మీద చేసినటువంటి ఆరోపణలను జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీవ్రంగా ఖండిస్తూ, ఆయన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. జగదీశ్వర్ రెడ్డి గారు కూడా హత్యా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎలకారంలో గత 40 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలుసు. ఈ హత్య, చింతలపాటి మధు హత్య అనేది పాత కక్షలతో జరిగిందా, వ్యక్తిగత కక్షలతో జరిగిందా అనేది పోలీసు విచారణలో తేలుతుంది. కానీ ఈయనే ఒక మేజిస్ట్రేట్గా, ఈయనే ఒక న్యాయ నిర్ణేతగా చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఆ విచారణను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా హత్యా రాజకీయాలకు దూరము. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఏనాడు కూడా హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు, ప్రోత్సహించం కూడా. ప్రజాస్వామ్యబద్ధంగా సూర్యాపేట నియోజకవర్గంలో 3 సార్లు ఓడిపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులతో, సర్వోత్తమ్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజలు సంయమనంతో ఉన్నారు, శాంతిగా ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు, సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో ప్రజలు వారి నాయకత్వంలో, దామోదర్ గారు, సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో 3 సార్లు మేము ఓడిపోయినా ప్రజా తీర్పును శిరసావించే తప్ప ఎక్కడ కూడా హత్యా రాజకీయాలను మేము ప్రోత్సహించింది లేదు. ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం, గమనించాలని ప్రజాస్వామికవాదులను కోరుతున్నాం. చింతలపాటి మధు హత్య విషయంలో పూర్తిగా విచారణ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. అది అంతర్గతంగా జరిగిందా, పాత కక్షలతో జరిగిందా, వ్యక్తిగత కక్షలతో జరిగిందా, దాన్ని మా మీదికి, మా పార్టీ మీదికి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగదీశ్వర్ రెడ్డి గారు. అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ హత్య విషయంలో కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ నాయకత్వం కానీ ఎవ్వరికి ఎలాంటి సంబంధం లేదు. నిజాలు తొందరలోనే బయటకు వస్తాయి. అందుకనే మీరందరూ కూడా, ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాం, ఈ నిజాలు తేలాల్సిన అవసరం ఉంది. చట్టం తన పని తను చేసుకపోతుంది, అంతే తప్ప చట్టాన్ని తన జేబులో ఉన్నట్టుగా వీళ్ళే చేసిరని చెప్పి ఒక తప్పుడు ఆరోపణ చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి చేసినటువంటి ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందుకనే ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం.